చేస్తున్న పెద్దలు వాకిటి శ్రీహరి గారి సందేశం. సభాధ్యక్షులు నా సోదరుడు మిత్రుడు అనిరుద్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి అపర భగీరథుడు. ఈరోజు ఆయన వస్తుడు జడ్చర్ల కంటే ఈ మీటింగ్ కంటే ముందు ఈ ప్రాంతానంతా చల్లగా చేయడానికి దేవుడు కూడా వాన రూపంలో మనకు వాన పడి ఈ ప్రాంతానంతా చల్లగా చేసిండు. మంచులు రాక వచ్చినప్పుడు ఈ విధంగా మంచి వాతావరణం కూడా ప్రకృతి సహకరిస్తుందన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ, అదే మాదిరిగా మా పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, శాసనసభ్యులందరికీ, చైర్మన్లకు, వివిధ హోదాల రాజకీయ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఆర్&ఆర్ సెంటర్లలో ముంపు గ్రామాల సమస్య మాకు స్పష్టంగా తెలుసు. జూరాల ప్రాజెక్టు వెంబడి ఉన్నటువంటి మా గ్రామాలన్నీ కూడా 20 ఏండ్ల కింద ముంపు గ్రామాలయ్యి రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ జీవన విధానాలన్నీ కూడా అగమ్య గోచరంగా తయారైనటువంటి ఆ ఊర్లు, ఆ గ్రామాల గురించి, ఆ పరిస్థితి గురించి తెలిసిన వ్యక్తిగా ఈరోజు అవన్నీ కూడా ఆలోచన చేసి ఉదండాపూర్కి సంబంధించి 4-5 గ్రామాలలో ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ డబ్బుల గురించి ప్రతి అసెంబ్లీలో ఎక్కడ సీఎం గారు కలిసినా అనిరుద్ రెడ్డి గారు ఒక్కడే మాట, సార్ మా ల్యాండ్ అక్విజిషన్ గురించి ఆలోచన చేయండి, ఇయ్యండి అని. నేను అప్పుడప్పుడు అనిపించేది, ఖచ్చితంగా ఏదో రోజు పెద్ద ఎత్తున ఈ ముంపు గ్రామాలకు పరిపూర్ణంగా సహకారం చేసేటువంటి దినం వస్తుందని అనుకున్నాం. ఈ రోజు ఆ దినం రానే వచ్చింది. ఈ రోజు మీరంతా ఆలోచన చేయాలి. గత పాలకులు ఈ ఉదండాపూర్ లేదా పాలమూరు రంగారెడ్డి పేరు చెప్పి ఇదేదో అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని చూపించి ఒక మోటార్ స్టార్ట్ చేసి మీ జీవితాలన్నీ మారిపోయినాయి అని చెప్పిన సందర్భం 10 సంవత్సరాలు నరక యాతన చూసినాం. కానీ అట్లా మేము మాట చెప్పే ప్రభుత్వం కాదు ఇది, ప్రజా ప్రభుత్వం, రేవంత్ అనే ప్రభుత్వం. మాటలు కాదు, చేతలలో చేసి చూపిస్తామని ఇక్కడికి రాకన ముందు వరకే మీ అకౌంట్లలో డబ్బులేసి పేదోళ్ళని ఆదుకొని మీకు కావాల్సిన మీ సోదరుడు మీరు గెలిపించుకున్న ప్రియతమ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా పూర్తి స్థాయిలో ఏదైతే అడిగిందో దానికి పూర్తిగా ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమంది దీని మీద కామెంట్ చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా, ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముంపు గ్రామాలకు సహకారం చేయాలన్న సంకల్పం, ఆలోచనతో మీ అందరి కష్టాలను చూసి ఈ రోజు మీకు ఈ డబ్బులేసి మీ గ్రామాలని ఖచ్చితంగా కొత్త గ్రామాలుగా వెలిసే విధంగా చేసినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి. సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు